హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మైసూర్ ప్లేసెస్ టు విజిట్ సిరీస్లో చిన్న కేశవ స్వామి టెంపుల్ గర్భగుడి వీడియో పార్ట్ 1 నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియో చూడకపోతే ఫస్ట్ ఆ వీడియో చూడండి. నెక్స్ట్ ఇది సెకండ్ వీడియో పార్ట్ 2. పార్ట్ 1 వీడియో లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇంకా కమెంట్ బాక్స్లో కూడా నేను పింక్ చేస్తాను. సో ఫస్ట్ పార్ట్ 1 వీడియో చూసిన తర్వాత ఈ పార్ట్ 2 వీడియో చూడండి. కంప్లీట్ డీటెయిల్ స్టోరీ కూడా నేను పార్ట్ 1లో ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మైసూర్ ఐటనరీ కంప్లీట్ డీటెయిల్ వీడియోస్ నేను ఆల్రెడీ పోస్ట్ చేశాను. అవన్నీ కూడా మీకు ప్లేలిస్ట్ లింక్ అండ్ కమెంట్లో కూడా నేను పింక్ చేస్తాను. సో ఫస్ట్ ఆ వీడియోస్ చూడండి. ఇంక స్టిల్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కూడా నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. పార్ట్ 1 వీడియోలో గర్భగుడి ఆర్కిటెక్చర్ మీకు ఉంటుంది. అది ఎంత బాగుందంటే దానికి డబల్ బయట ఆర్కిటెక్చర్ కూడా అంతే బాగుంది. చూసారా, జస్ట్ నా ఫింగర్ అంత సైజు ఉంది, కానీ ఎంత డీటెయిలింగ్గా ఉందంటే చాలా బాగుంది. అది ఎంత స్టోన్ని అసలు ఎలా చెక్కారో అని అనిపిస్తుంది మీకు. కింద బోర్డర్స్ చూస్తే మీరు ఒక్కొక్క బోర్డర్ అది ఒక్కొక్క స్టోరీ అన్నమాట అది. సో మీరు మైసూర్ వెళ్తే ఖచ్చితంగా సోమనాథ్పూర్ వెళ్ళండి. ఈ టెంపుల్ మస్ట్ విజిట్ టెంపుల్. మీకు కళ్ళు సరిపోవు చూడడానికి, అసలు ఆర్కిటెక్చర్ చూస్తే అక్కడే ఉండిపోతారు మీరు. ఇక్కడ మీరు గోపురం చూసారా, అసలు ఆ గోపురంలో కూడా చాలా చిన్న డీటెయిలింగ్ కూడా మిస్ అవ్వలేదు, చాలా బాగుంది. బట్ ఈ టెంపుల్ ఫుల్ కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయి ఉంటే చాలా బాగుండేది. మీరు ఆ బోర్డర్ చూస్తే చిన్న ఏనుగులు, గుర్రం మీద సోల్జర్స్ మనం యుద్ధానికి వెళ్తున్నట్టు చిన్న పికాక్ చాలా బాగా క్రియేట్ చేశారు మొత్తం బోర్డర్స్ అన్నీ కూడా. ఇక్కడ పికాక్ చూసారా మీరు, పికాక్ లోపలికి నా ఫింగర్ కూడా వెళ్తుంది, మళ్ళీ బయటకు వస్తుంది. అదొక స్టోన్ని అసలు ఎలా చెక్కారు అనేది చాలా బాగుంది. అసలు ఒక మిరాకిల్లా అనిపిస్తుంది. అసలు మనం ఒక స్టోన్ని అంత డీటెయిలింగ్ ఇప్పుడు చెక్కాలంటే అది విరిగిపోతుంది. ఈ కింద ఈ బోర్డర్లో అయితే చాలా డీటెయిలింగ్గా ఉంది చూడండి ఇదంతా. మీకు కనుక ఇది చూడగానే మీకు ఏమైనా గుర్తొస్తే నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి.
మీరు ఇక్కడి వరకు ఈ వీడియో చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో నేను వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. యాక్చువల్గా మేము ఈ టెంపుల్కి 1.5 hours to 2 hours అనుకున్నాము. బట్ మాకు తెలియకుండానే 2.5 hours అయిపోయింది. చాలామంది ఏమంటారంటే బయటికి వచ్చిన తర్వాత మనకి తినడానికి ఏమీ దొరకవు అని అంటారు. అది రాంగ్ అండి. షుగర్ కేన్ జ్యూస్ మస్ట్ ట్రై వీళ్ళ దగ్గర. ఇవన్నీ ఫ్రెష్గా దొరుకుతాయి. ఆపోజిట్లోనే ఉంటుంది మనకి. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.